హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో కమ్మటి కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అతి తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ చట్నీ వచ్చేసి ఏ టిఫిన్స్ లోకైనా భలే రుచిగా ఉంటుంది. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎంతో కమ్మగా రుచిగా ఉండే హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. తినే కారాన్ని బట్టి 10 లేదా 8 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 లేదా 3 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు తప్పకుండా వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదండి, చక్కగా వేగిపోయాయి. ఇలా వేయించుకున్న వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు గుల్ల శనగపప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేయకూడదు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని 1 కప్పు వరకు వేసుకోవాలి. కొబ్బరికి వెనుకున్న బ్రౌన్ పార్ట్ అంతా కూడా నీట్ గా తీసుకుని వేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ కు తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్తంత వాటర్ వేసుకుని మిక్సీ మూత పెట్టేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి. ఈ చట్నీ హోటల్ టేస్ట్ రావాలంటే తప్పకుండా పాలు వేసుకోవాలి. చట్నీ క్వాంటిటీని బట్టి పాలు అనేది వేసుకోవాలి. చూసారు కదండి, మరి పేస్ట్ లా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాము. మరీ ఎక్కువగా కాకుండా కాస్త వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు చట్నీ తాలింపు వేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 లేదా 3 ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. పోపు అయితే చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు చట్నీలోకి వేసేసుకుందాము. చూసారు కదండి, ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీని అతి తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఈ చట్నీ వచ్చేసి ఇడ్లీ, దోశ, ఉప్మా, వడ ఎందులోకైనా భలే రుచిగా ఉంటుందండి. ఈ టేస్టీ చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.